చిరు చిత్రం అన్నారు. బాబీ సినిమా దర్శకుడు అని చెప్పారు. మోహన్ లాల్ కూడా నటిస్తున్నాడు అని లీక్ ఇచ్చారు. మరి మ్యూజిక్ డైరెక్టర్ సంగతేం చెప్పలేదు ఏంటి అంటే ఇక్కడే కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. బాబీతో గతంలో తమన్, దేవిశ్రీ ప్రసాద్ వర్క్ చేశారు. వీరిద్దరిలో ఒకరికి మళ్ళీ ఛాన్స్ దక్కుతుందా లేక మరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వైపు బాబీ చూడబోతున్నాడా? బాబీ డైరెక్ట్ చేసిన చిత్రాలకు ఎక్కువ శాతం డిఎస్పీ, తమన్ మ్యూజిక్ డైరెక్టర్లుగా వ్యవహరించారు. ఇప్పుడు చిరుతో చిత్రం ప్లాన్ చేస్తున్నాడు బాబీ. మరి వీరిద్దరిలో ఒకరిని రంగంలోకి దింపుతాడా అంటే కాదు, కోలీవుడ్ వెళ్లి రెహమాన్ డేట్స్ లాక్ చేస్తున్నాడు అంటోంది టాలీవుడ్. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ నటిస్తోన్న పెద్ది చిత్రానికి రెహమాన్ సంగీతాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఇప్పుడు చిరు చిత్రానికి రెహమాన్ సంగీతాన్ని అందించబోతున్నాడట. అదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కు మరో డ్రీమ్ నెరవేరినట్లే లెక్క. చిరు నటించిన సైరా మూవీకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించాడు. నిజానికి ఈ చిత్రానికి ముందుగా రెహమాన్ పేరు ఖరారైంది. తర్వాత ఆస్కార్ విన్నర్ తప్పుకున్నాడు. దీంతో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది రంగంలోకి దిగాడు. ఇప్పుడు బాబీ చిత్రం కోసం మళ్లీ రెహమాన్ పేరు బాగా వినిపిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.